డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఎవరు? తండ్రికి కుమారుడికి పరిశుద్ధాత్ముడికి ఉన్న సంబంధం ఏమిటి? దేవుడు ఒక్కడా లేదా ముగ్గురా? త్రిత్వాన్ని నమ్మకపోతే ఏమవుతుంది? యెహోవాయే దేవుడా, యేసుక్రీస్తు దేవుడు కాడా అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. నేటి క్రైస్తవ సమాజంలో త్రిత్వ దేవుని పట్ల అనేక దుర్బోధలు ప్రచారంలో ఉన్నాయి. యెహోవాయే దేవుడని కొందరు, కాదు యేసుక్రీస్తే దేవుడని మరికొందరు, వారిద్దరూ కాదు పరిశుద్ధాత్ముడే దేవుడని మరికొందరు తమ తమ ఇష్టానుసారంగా వారి వారి సంఘాల్లో విరివిగా బోధిస్తున్నారు. త్రిత్వ దేవుని పట్ల ఇన్ని రకాల బోధలు రావడానికి కారణం బైబిల్ గ్రంథంలోని 66 పుస్తకాలు క్షుణ్ణంగా పరిశీలించకపోవడం వలనే. 66 పుస్తకాలు ఆత్మపూర్ణై చదివినట్లయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మల విషయంలో ఎవరికి ఎటువంటి సందేహాలు రావు. త్రిత్వ దేవుని విషయంలో ఇన్ని రకాల బోధలు ప్రబలడానికి వెనుక సాతాను కుట్ర బలంగా ఉన్నది. సాతాను భూమి మీద కొంతమంది మనుషులను ఎన్నుకొని త్రిత్వ దేవుని విషయంలో అనేక దుర్బోధలు వ్యాపించేలా చేస్తుంది. ఈ దెయ్యాల బోధలను ఖండించడానికే తండ్రి కుమార పరిశుద్ధాత్మ విషయంలో స్పష్టత ఇవ్వడానికే ఈ వీడియో చేస్తున్నాను. కావున వీక్షకులు ఈ వీడియోను చివరి వరకు చూడగలరు. ఈ భూమి మీద ఏ మత గ్రంథమైనా దేవుడు ఒక్కడే అని తెలియజేస్తున్నాయి. అంటే ఈ విశ్వానికి దేవుడు ఒక్కడే. కానీ భూమి మీద ఇన్ని రకాల దేవుళ్ళు రావడానికి మానవులకు అసలైన ఏకేశ్వరుడు అయిన సత్యదేవుణ్ణి కనుగొనకపోవడం వల్లనే. బైబిల్ గ్రంథం కూడా దేవుడు ఒక్కడే అని స్పష్టం చేస్తుంది. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం, ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఈ లేఖనం ప్రకారం అద్వితీయుడు అంటే యెహోవా దేవుడు ఒక్కడే అని అర్థము. అంటే ఈ విశ్వానికి యెహోవా మాత్రమే ఏకైక దేవుడు అని అర్థము. 1 కొరింథీయులు 8వ అధ్యాయము 4వ వచనం, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. ఈ లేఖనం చూసినా గాని దేవుడు ఒక్కడే, అనేక మంది దేవుళ్ళు లేరని ఈ లేఖనం స్పష్టం చేస్తుంది. గలతీయులు 3వ అధ్యాయము 20వ వచనం, మధ్యవర్తి యొక్కనికి మధ్యవర్తి కాడుగాని దేవుడు ఒక్కడే. ఈ లేఖనం ప్రకారం కూడా దేవుడు ఒక్కడే అని మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 11వ వచనం, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఈ లేఖనం ప్రకారం రక్షకుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. యెషయా 44వ అధ్యాయము 6వ వచనం, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటివాడును కడపటివాడును, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఈ లేఖనంలో కూడా దేవుడు ఒక్కడే అని మనకు అర్థమవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక్కడే, నేను తప్ప వేరొక దేవుడు లేడని చాలా చోట్ల వ్రాయబడింది. అయితే దేవుడు ఒక్కడే అయినప్పుడు మధ్యలో తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవుడు ఒక్కడే అని బైబిల్ స్పష్టం చేస్తుంది. కానీ ముగ్గురు దేవుళ్ళు ఎలా వచ్చారు? ఏకదేవుడిలో బహుళత్వం ఎలా వచ్చింది? దీనికి సమాధానం కూడా బైబిల్లోనే ఉన్నది. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఈ లేఖనంలో ఒక్కడే ఉన్న ఏకైక దేవుడే ఇలాగూ మాట్లాడుతున్నాడు. మన స్వరూపం మన పోలిక అని దేవుడు అంటున్నాడు. అంటే ఇందులో మన అని బహువచనం కనిపిస్తుంది. అంటే ఏకైక దేవుడే బహుళత్వాన్ని ఉపయోగించాడు. బహుళత్వం అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్నారని అర్థం. అలాగే మన అంటే ఒకటి కంటే ఎక్కువ మంది ఉన్నారని అర్థం. ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనం, అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడయ్యెను. గతంలో మీకు చూపించిన లేఖనాల్లో యెహోవాయే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడని లేఖనాలు స్పష్టం చేశాయి. ఇప్పుడు అదే యెహోవా దేవుడు ఈ లేఖనంలో మనలో అనే బహువచనాన్ని ఉపయోగించాడు. ఆదాము మనలో ఒకని వంటి వాడాయిను అని యెహోవా దేవుడే బహుళత్వాన్ని ఉపయోగించాడు. అంటే
యెహోవా దేవుడిలోనే అనేక దైవములు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. ఆదికాండము 11వ అధ్యాయము 7వ వచనం. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదుము రండని అనుకొనెను. ఈ లేఖనంలో కూడా యెహోవా దేవుడే మాట్లాడుతున్నాడు. ఇందులో దేవుడు మనము అని, రండి అని బహువచనాలను ఉపయోగించాడు. దీని ప్రకారం దేవుడు వేరే దైవములతో మాట్లాడుతున్నాడని మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 16వ వచనం. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడనున్న వాడను. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఈ లేఖనంలో ముగ్గురు కనిపిస్తున్నారు. ఒకరేమో యెహోవా, ఇంకొకరేమో ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, మరొకరు ఈ లేఖనంలో మాట్లాడినది యేసుక్రీస్తు. ఆది నుండి ఉండువాడు ఎవరంటే యేసుక్రీస్తు. అందుకే యేసుక్రీస్తు గారు ఆదియు నేనే అంతము నేనే అని చాలాసార్లు అన్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు. ఈ లేఖనంలో మనకు త్రిత్వం కనిపిస్తుంది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అనే త్రిత్వదేవుళ్ళు కనిపిస్తున్నారు. అంటే దేవునిలో బహుళత్వం మనకు కనిపిస్తుంది. 2వ కొరింథీయులు 13వ అధ్యాయము 14వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడైయుండునుగాక. ఈ లేఖనంలో కూడా త్రిత్వం కనిపిస్తుంది. యేసుక్రీస్తు కృప, తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం అనే 3 దైవములు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మీకు చూపించిన లేఖనాల ప్రకారం విశ్వానికి దేవుడు ఒక్కడే, కానీ ఆ ఒక్క దేవుడిలో బహుళ దేవుళ్ళు ఉన్నారని మనకు స్పష్టత వచ్చింది. అంటే త్రిత్వదేవుళ్ళు ఉన్నారని మనకు అర్థమవుతుంది. అయితే త్రిత్వదేవుళ్ళు ఎలా అయ్యారో ఇప్పుడు తెలుసుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ లేఖనంలో కనిపిస్తున్న దేవుడు అన్న పదం ఆదిమ హిబ్రూ బైబిల్లో ఎలోహిం అని వ్రాయబడింది. మన తెలుగు బైబిల్ని హిబ్రూ బైబిల్ నుంచి అనువదించేటప్పుడు ఎలోహిం అను పదమునకు దేవుడు అని వ్రాసారు. అంటే మన తెలుగు బైబిల్లో దేవుడు అన్న పదం ఉంటే అది ఎలోహిం అను పదం నుంచి వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. ఇంతకీ ఎలోహిం అను పదమునకు అర్థం ఏమిటంటే ఎల్ ప్లస్ ఎలోహిం ఈక్వల్ టు ఎల్ అంటే ఒకటి అని అర్థం. ఎలోహిం అంటే అనేక దైవములు ఉన్నాయని అర్థం. ఇది బహుళత్వాన్ని సూచిస్తుంది. అంటే ఎలోహిం యొక్క పూర్తి అర్థం ఏమిటంటే ఒక్కడిలో అనేక దైవములు ఉన్నాయని అర్థం. అంటే ఎలోహిం అన్న పదం త్రిత్వాన్ని సూచిస్తుంది. కావున ఈ లేఖనం ప్రకారం ఆది యందు ఎలోహిం అనగా త్రిత్వదేవుడు భూమి ఆకాశమును సృజించెను అని అర్థం. దేవుడు అంటే హెబ్రీ బైబిల్ ప్రకారం త్రిత్వదేవుడు అని అర్థం. మన బైబిల్ గ్రంథం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే 3 కాలాలు మనకు కనిపిస్తాయి. 1 అనాది కాలం, 2 ఆది కాలం, 3 పూర్వకాలం లేదా పురాతన కాలం. ఇందులో పూర్వకాలం అంటే ఆదాము నుంచి జరిగిన కాలాన్ని పూర్వకాలం లేదా పురాతన కాలం అని అంటారు. ఆది కాలం అనగా యేసుక్రీస్తు ఈ విశ్వాన్ని సృష్టించిన కాలం నుంచి ఆది కాలం ప్రారంభం అవుతుంది. ఇప్పుడు అసలైనది అనాది కాలం గురించి మనకు తెలియాలి. ఈ అనాది కాలంలో దేవుడు ఒంటరిగా వెలుగు రూపంలో ఉన్నాడు. అప్పటికి ఈ విశ్వంలో ఏదీ సృష్టింపబడలేదు. సృష్టిని చేసిన యేసుక్రీస్తు నుండి కాలం ప్రారంభమయ్యింది కాబట్టి ఆది కాలం అంటున్నాము. అందుకే చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు ఆల్ఫా ఒమేగా నేనే అని అన్నాడు. కానీ సృష్టి కలగకముందు కాలాన్ని అనాది కాలం అంటారు. అప్పుడు దేవుడు ఒంటరిగా వెలుగుగా ఉన్నాడు. 1 తిమోతి 6వ అధ్యాయము 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. దేవుడు అనాది కాలంలో ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే శూన్యంలో ఉన్నాడు. శూన్యంలో చీకటి కూడా ఉన్నది. దీని గురించి మరొక సందర్భంలో తెలియజేస్తాను. ఇప్పుడు ఈ మహా తేజస్సుతో వెలుగు రూపంలో ఉన్న దేవుడే ఎలోహిం దేవుడు.
ఎలోహిం అంటే త్రిత్వ దేవుడు అని మనం ఇంతకు ముందే నేర్చుకున్నాం. ఇలా ఎలోహిం దేవుడు కొన్ని యుగాలు వెలుగు రూపంలో అనాది కాలంలో ఉన్నాడు. దేవుడు ప్రేమస్వరూపి అని లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి. దేవుడు అంటేనే ప్రేమామయుడు. ఆయనలో మంచి, జాలి, కరుణ, దయ, త్యాగం, నీతి, పరిశుద్ధత ఉన్నాయి. అప్పుడు దేవుడు నా ప్రేమను వేరొకరికి పంచడానికి సృష్టిని చేయాలి అని దేవుడు అనుకున్నాడు. అప్పుడు అనాది కాలంలో యుగ యుగాలు వెలుగు రూపంలో నిత్యత్వంలో ఉన్న ఎలోహిం దేవుడు ఆయనలో నుంచి ఒక భాగాన్ని బయటికి తీశాడు. ఆయనే యేసుక్రీస్తు. అంటే తండ్రి యొక్క పదార్థం నుండి అనగా సారం నుండి కుమారుడు పుట్టాడు. అందుకే హెబ్రీ 1:6 మరియు కొలస్సీ 1:18లో యేసుక్రీస్తు ఆది సంభూతుడిగా పిలువబడ్డాడు. ఆది సంభూతుడు అంటే మొదటిగా పుట్టినవాడు అని అర్థం. యేసుక్రీస్తు తండ్రి యొక్క సారం నుండి మొదటిగా ఉత్పన్నమయ్యాడు. అలాగని యేసుక్రీస్తు సృష్టింపబడ్డాడని అర్థం కాదు. ఇంతకు ముందే నిత్యత్వంలో వెలుగులో ఎలోహిం దేవుడిగా ఆయనలో ఉన్నాడు. సృష్టిని చేయడం కోసం ఆయనలో ఉన్న దైవములలో ఒక భాగాన్ని దేవుడు బయటికి తీశాడు. ఆయనే యేసుక్రీస్తు. అలాగని తండ్రి కుమారుడు వేరువేరు కాదు. ఇద్దరు యుగ యుగాలు అనాది కాలంలో నిత్యత్వంలో ఏకమై ఉన్నారు. ఆయనలో ఉన్నవాడినే సృష్టిని చేయడం కోసం బయటకు తీశాడు అంతే. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనం, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. ఈ లేఖనం ప్రకారం తండ్రి కుమారుడు వేరువేరు కాదు, ఇద్దరు ఏకమై ఉన్నారు. ఏకమై ఉన్న వారిలో నుంచే తండ్రి ఆయనలో నుంచి యేసుక్రీస్తును బయటకు తీశాడు. కావున ఇద్దరు నిత్యత్వంలో ఏకమై ఉన్నారు. ఈ లేఖనాన్ని దృఢపరచుటకు మరొక లేఖనం కూడా వ్రాయబడింది. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం, నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడివైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. ఈ లేఖనంలో యేసుక్రీస్తు గారు తండ్రితో మాట్లాడుతున్నారు. మనము ఏకమై ఉన్నలాగున అని యేసుక్రీస్తు గారు తండ్రితో మాట్లాడుతున్నారు. కావున తండ్రి కుమారుడు ఒక్కడే, ఇద్దరు ఏకమై ఉన్నారు. ఇదే విషయాన్ని మరొక చోట కూడా యేసుక్రీస్తు గారు ప్రస్తావించారు. అదే అధ్యాయము 22వ వచనం, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. ఈ లేఖనం ప్రకారం చూసిన మనము ఏకమై ఉన్నామని యేసుక్రీస్తు గారు తండ్రితో అంటున్నారు. కావున తండ్రి కుమారుడు వేరువేరు కాదు, ఇద్దరు ఒక్కరే. కానీ సృష్టిని చేయడం కోసం ఆయనలో నుంచి ఒక భాగంగా యేసుక్రీస్తును దేవుడు తీశాడు. అప్పుడు యేసుక్రీస్తు ఆది సంభూతుడు అయ్యాడు. అప్పుడు తండ్రి కుమారుని ద్వారా సృష్టిని కలగజేశాడు. హెబ్రీయులు 1వ అధ్యాయము 2వ వచనం, ఆయన ఆ కుమారుని సమస్తమును వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఈ విధంగా తండ్రి ఆయనలో ఉన్న కుమారుణ్ణి బయటకు తీసి సృష్టిని చేసే బాధ్యతలు కుమారుడికి అప్పగించాడు. ఆ విధంగానే యేసుక్రీస్తు విశ్వాన్ని సృష్టించాడు. అలాగే ఈ సృష్టి నిర్మాణానికి యేసుక్రీస్తుకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ అనే దైవమును తండ్రి ఆయనలో నుంచి మరొక భాగమును బయటకు తీశాడు. అప్పుడు సృష్టి నిర్మాణాన్ని తండ్రి ఆమోదిస్తే కుమారుడు సృష్టి కార్యం చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు సృష్టి కార్యం రూపం దాల్చడానికి సహాయం చేశాడు. ఈ విధంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు సృష్టి కార్యంలో తమ విధులు నిర్వర్తించారు. అంటే అనాది కాలంలోనే సమీపింపరాని మహా తేజస్సులో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉన్నారు. తరువాత సృష్టి నిర్మాణానికి వేరువేరు వ్యక్తిత్వాలు కలిగి బయటకు వచ్చారు. కానీ ఈ ముగ్గురు ఒక్కరే, త్రిత్వము ఏకమై ఉన్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయము 15వ వచనం, తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పి తిని. ఈ లేఖనం మీకు పూర్తిగా అర్థమవ్వాలంటే ఈ లేఖనం యొక్క పై వచనాలు క్రింద వచనాలు చదివితే మీకు మరింత అర్థమవుతుంది. బైబిల్ అందుబాటులో ఉంటే తీసి చదవగలరు. ఇందులో తండ్రికి కలిగినవి నావే అని యేసుక్రీస్తు గారు అంటున్నారు.
అలాగే నా వాటిలోనివి ఆయన తీసుకుని మీకు తెలియజేస్తాడు అని యేసుక్రీస్తు గారు అంటున్నారు. ఈ లేఖనంలో ఆయన అంటే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు అని అర్థము. అంటే నాలోవి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుంటాడని యేసుక్రీస్తు గారు అంటున్నారు. అంటే తండ్రికి కలిగినవి కుమారుడికి చెందుతాయి, కుమారుడికి కలిగినవి పరిశుద్ధాత్మ దేవుడికి చెందుతాయి. ఇలా ముగ్గురు ఏకమై ఉన్నారు. ఈ సృష్టి కార్యంలో ముగ్గురు ఏక నిర్ణయంతో ఒకరినొకరు సహకరించుకుంటున్నారు. ఈ విధంగా త్రిత్వదేవుడు సృష్టి కోసం ఒకరినొకరు ప్రత్యేకింపబడి పాత నిబంధనలలో తండ్రి దేవుడిగా, క్రొత్త నిబంధనలో కుమారుడిగా, ఆ తరువాత పరిశుద్ధాత్ముడిగా తమ కార్యాలు చేస్తున్నారు. అలాగని ఎవరికి వారు వేరుగా ఆలోచన చేసుకోరు. ఏదైనా ముగ్గురు ఏక నిర్ణయంతోనే ప్రణాళికలు కలిగి ఉంటారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 11వ వచనం, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి. ఈ లేఖనం ప్రకారం తండ్రి కుమారుడు వేరువేరు కారు, ఇద్దరు ఒక్కరే. అందుకే యెషయా 9:6లో యేసుక్రీస్తుకు నిత్యుడగు తండ్రి అని పేరు పెట్టబడింది. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు. అలాగని తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అనకూడదు. 1 కొరింథీయులు 12వ అధ్యాయము 15వ వచనం, నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రాన శరీరములోనిది కాకపోలేదు. ఈ లేఖనం ప్రకారం ఇది నా చెయ్యి కాదన్నంత మాత్రాన చెయ్యి శరీరంలోనిది కాకపోదు. అలాగే పాదం కూడా నేను వేరు అన్నంత మాత్రాన పాదం కూడా శరీరంలోనిదే. అలాగే తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అనంత మాత్రాన వీరు సమీపింపరాని తేజస్సులో ఉన్న ఎలోహిం దేవుడిలో ఉన్నవారే. చెయ్యి, పాదం వేరువేరు భాగాలుగా ఉన్నా ఇవి ఒక శరీరంలోనివే. అలాగే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏకమై ఉన్నారు. ముగ్గురు ఒక్కరే, త్రిత్వము ఏకమై ఉన్నారు. అలాగని తండ్రే దేవుడని కాదు, కుమారుడైన యేసుక్రీస్తే దేవుడని, అదేమీ లేదు పరిశుద్ధాత్ముడే దేవుడని విభిన్న బోధలు చేయకూడదు. బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ముగ్గురు కూడా దేవుళ్లే. త్రిత్వంలో ఉన్న ప్రతి సభ్యుడు దేవుడే. ఉదాహరణకు తండ్రే దేవుడని ఈ లేఖనాలు దృఢపరుస్తున్నాయి. యోహాను సువార్త 6:27, రోమా 1:7, 1 పేతురు 1:2 ఈ లేఖనాల్లో తండ్రి దేవుడని వ్రాయబడింది. అలాగే ఈ లేఖనాల్లో కుమారుడైన యేసుక్రీస్తు దేవుడని వ్రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, యోహాను 1:14, రోమా 9:5, కొలస్సీయులు 2:9, హెబ్రీయులు 1:8, యోహాను 5:20 ఈ లేఖనాల్లో కుమారుడైన యేసుక్రీస్తే దేవుడని వ్రాయబడింది. అలాగే ఈ లేఖనాలలో పరిశుద్ధాత్ముడే దేవుడని వ్రాయబడింది. అపోస్తలులు 5వ అధ్యాయము 3-4 వచనములు, 1 కొరింథీయులు 3:16లో పరిశుద్ధాత్ముడు దేవుడని వ్రాయబడింది. కావున త్రిత్వంలో ఉన్న ముగ్గురు దేవుళ్ళే. ఈ ముగ్గురు ఏకమై ఉన్నారు. ఇందులో ఎవరిని నమ్మకపోయినా మనకు నిత్య జీవం ఉండదు. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా మరియు బైబిల్ జ్ఞానం మరింత పొందే విధంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరియు మీ విలువైన సలహాను కామెంట్ రూపంలో తెలియచేయగలరు. అలాగే బైబిల్లో ఏ అంశం మీదైనా వీక్షకులు వీడియో చేయమని నన్ను కోరినట్లయితే దేవుని చిత్తమైనప్పుడు నేను తప్పకుండా చేస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడేయుండునుగాక. ఆమేన్.